అలాగే నా పేరు మిత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఒక 50 ఏళ్ల ప్రొఫెసర్కి ఒక 19 ఏళ్ల స్టూడెంట్కి మధ్య ఎలాంటి రిలేషన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం జనరల్గా? తండ్రి కూతురు కూడా కాదు ఇంకా నన్ను అడిగితే గట్టిగా మాడుకుంటే. ఎందుకంటే ఒక 50 ఏళ్ల పర్సన్ కంటే ఇప్పుడు సగటున అంటే 50 ఏళ్ల క్రితం పుట్టినోడు కదా. సో ఇప్పుడు జనరేషన్ పర్సన్ కాదు కాబట్టి ఈ త్వరగా పెళ్ళిళ్ళు అయిపోవడం, త్వరగా పిల్లలు కనడం అనే కాన్సెప్ట్ని చూసుకుంటే మరి 19 ఏళ్ళు కాకపోయినప్పటికీ కూడా మనవలు మనవరాలు అయితే ఉంటారు. ఆల్మోస్ట్ ఎవరో ఒకరు మనవలు మనవరాలు ఉంటారు ఖచ్చితంగా ఎవరో ఒకరు. అలాంటి ఏజ్ ఉన్న ఒక ప్రొఫెసర్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక 19 ఏళ్ల స్టూడెంట్ అంటే అమ్మాయి అంటే ఒక పోనీ మోస్ట్లీ ఫాదర్ అండ్ డాటర్ లాగా ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేస్తూ తప్పేమైనా చేసినట్టయితే ఇట్లాగా అట్లా కాదమ్మా ఇట్లాగా అని చెప్తూ మంచి చెడులు చెప్తూ అది బేసిక్గా ఎలాగో కాలేజీలో ప్రొఫెసర్ కాబట్టి ఆ చదువు చెప్పాలి కాబట్టి బేసిక్గా రెస్పాన్సిబిలిటీ డ్యూటీ కాబట్టి దాన్ని డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ పని కూడా నెరవేరుస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక 50 ఏళ్ల ప్రొఫెసర్ ఒక 19 ఏళ్ల స్టూడెంట్కి అందరి ముందు అంటే ఒక లైవ్ క్లాస్ లాగా ఒక లైవ్ సెషన్ లాగా అవుతూ ఉంటాయి కదా, అలాగ అవుతున్న టైంలో ప్రపోజ్ చేసి లాస్ట్లో ఐ లవ్ యూ అని చెప్పి ఫినిష్ చేసి వెళ్ళాడనమాట. సో ఆ తర్వాత అతనికి జరగాల్సిన ట్రీట్మెంట్ జరిగింది బాగానే గట్టిగానే. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే మనం ఇప్పుడు జనరేషన్ ఎటుపోతుంది అనేది ఆలోచించుకోవడం పక్కన పెడితే ఇప్పుడు జనరేషన్ని అసలు బేసిక్గా మిస్లీడ్ చేస్తున్నారేమో పీపుల్ అన్న ఒక ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరేషన్ ఇలాగే ఉండాలి లేదంటే ఇలా ఉంటేనే కరెక్ట్ అనే ఒక మిస్లీడ్ అనేది వేరే వ్యక్తుల సైడ్ నుంచి జరుగుతుందేమో అనిపించింది నాకైతే మాత్రం ఇది చూసిన తర్వాత. ఒకసారి మొత్తం అన్నిటి గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అంటే ఈ జనరేషన్ మాత్రమే ఇలా వరస్ట్గా ఉంది అనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ అవుట్ రైట్ బ్యాడ్ ఎగ్జాంపుల్, రైట్? అంతే కదా. ఎందుకంటే అన్ని జనరేషన్స్లోని మనుషులు ఇలాగే ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జనరేషన్ పీపుల్ తాలూకా ఆలోచనలు ఎక్కువగా బయటకు ఎక్స్ప్రెస్ చేయబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు అలా అనిపిస్తుంది తప్పిస్తే జనరేషన్ది కాదు ప్రాబ్లం అనే ఒక క్లారిటీ కూడా ఇచ్చేటటువంటి ఇన్సిడెంట్ అబ్బా ఇదైతే మాత్రం. సో మాట్లాడదాం, ప్రతిదీ కూడా కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో బేసిక్గా బెంగళూరులోని శ్రీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్లో ఇతను బేసిక్గా ఒక ప్రొఫెసర్ అనమాట. అతని పేరు అబ్దుల్. సో జనరల్గా ఈ పేరు వినగానే కూడా కొంతమంది ఆ పరంగా కూడా నెగిటివ్గా వచ్చింది. మరి ఇంకా అతను అట్లా బిహేవ్ చేశాడు. సో ఆటోమేటిక్గా కొన్ని నెగిటివ్ ఇంటెన్షన్స్ కూడా వచ్చాయి. సో జనరల్గా కొంతమంది ముస్లిమ్స్ ఐడియాలజీ ఇలాగే ఉంటుంది, ఏజ్తో సంబంధం లేకుండా. అంటే జనరల్గానే సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ ట్రెండ్ ఉంది ఈ పరంగా. సో అట్లాంటి ఒక ఒపీనియన్ మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయిందనమాట ఈయన పేరు చూడగానే. సో అది మనం ఇంకేం చేయలేము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. సో అతని పేరు అబ్దుల్ మొహమ్మద్. సో శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, మెడికల్ సైన్సెస్. సో ఆ కాలేజీలో అతను ఒక ప్రొఫెసర్. సో 50 ఏళ్ల వయసు అంటే ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉంది, మంచిగా నాలెడ్జ్ అది ఉన్న పర్సన్ అని అర్థమవుతుంది. అయితే అతను ఒక లైవ్ క్లాస్ అందరి ముందు కూడా ఒక కైండ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు, ఒక వియర్డ్ స్పీచ్. ఆ స్పీచ్లో ఏంటంటే మొత్తం అందరితోని కూడా నాకు చాలా బాండింగ్ ఉంది, చాలా మంచి రిలేషన్ ఉంది అండ్ అని చెప్తూ అండ్ అందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రేమ ఉంది అన్నట్టుగా చెప్తూ ఏం చెప్పాడంటే నేను బేసిక్గా మీ అందరితోని కూడా చాలా కనెక్ట్ అయి ఉన్నాను, పర్టికులర్గా ఒక అమ్మాయితో అన్నట్టుగా చెప్తూ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పి లాస్ట్లో ఐ లవ్ యూ అని చెప్పి ఎండ్ చేశాడు. కాదు, ఐ లవ్ యూ అని చెప్పే వయసు అసలు అది 50 ఏళ్ళు. నువ్వు చెప్పుకోయ్యా, 48, 49 ఏళ్ళు ఆంటీలకు చెప్పుకో, ప్రాబ్లం లేదు. అది కూడా ఇఫ్ దేర్ ఇస్ ఎ పాయింట్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే చెప్పకూడదు. వాళ్ళకి ఏదైనా డైవర్స్డో లేదంటే విడోసో అట్లా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళకి చెప్పిన కొన్ని ఏజ్ కన్సర్న్ దృష్టిలో కొద్దో గొప్ప మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్కి ప్రపోజ్ చేయడం ఏంటి అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే నాకు తెలిసిన ఒక పర్సన్ జనరల్గా ఇట్లాగా ఒక అమ్మాయి ఒక లెక్చరర్ని పెళ్లి చేసుకుంది. కాకపోతే అక్కడ ఏంటి అంటే కొంత కన్సర్న్స్ రైజ్ అయినప్పటికీ కూడా అదేంటది స్టూడెంట్ లెక్చరర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఏజ్లు ఏంటి, అతను ఆ టైంకి 30, ఆ అమ్మాయి ఆ టైంకి 22. సో మరీ అంత హ్యూజ్ కన్సర్న్ రాలేదు వాళ్ళిద్దరి మధ్యలో ఆ పెళ్లి జరిగినా కూడా. సరే 8 ఏళ్ల ఏజ్ గ్యాప్ సర్లే అనుకుంటారు, అంతే కదా. సో అందుకే ఎక్కువ డిబేట్లు రాలే మా సైడ్ అప్పుడు అది జరిగినప్పుడు.
బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 50 ఏళ్ల వ్యక్తికి 19 ఏళ్ళ అమ్మాయా? అసలు అట్లా అది సిగ్గుండాలి కదా కనీసం ఆలోచించడానికైనా సరే. వాడికి ఏం నాలెడ్జ్ ఉన్నట్టు వాడు ఎట్లా ప్రొఫెసర్ అయ్యాడు? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నోడు వీళ్ళకి ఆ మెడికల్ సైన్సెస్ రిలేటెడ్గా ఏం జ్ఞానం నేర్పిస్తారు అసలు? సో అది వాడైతే అలా ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన తర్వాత వాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఫ్రెండ్స్, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి వెళ్ళి ఆయన్ని పట్టుకొని ప్రిన్సిపల్ దగ్గరికి పద అని చెప్పి వాడిని లాక్కెళ్ళారు. లాక్కెళ్ళడానికి ముందు కూడా ఏం చేశారంటే కొట్టారు, ఫుల్ కొట్టారు, చెత్తకు కొట్టారండి. కుక్కను కొట్టారు లిటరల్లీ. మొత్తం కొట్టారు. ఆ అమ్మాయి కూడా కొట్టింది, పక్కన ఉన్న ఫ్రెండ్స్ కొట్టారు, అబ్బాయిలు అందరూ కొట్టారు, అమ్మాయిలు కొట్టారు, వేరే వాళ్ళు అందరూ కొట్టారండి. కొట్టిన తర్వాత నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి అది ఇదని మాట్లాడుతుంటే దానికి అతను ఏం చెప్పాడు తెలుసా? అక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వే నా దగ్గరకు వచ్చి చెప్పావు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది నా దగ్గర అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏది ఫుటేజ్ చూపి అన్నది. నేను నీతో రేపు మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడను నేను అంటున్నాడు. ఫుటేజ్ చూపించమంటే ఒకటి సీసీటీవీ ఫుటేజ్లో జనరల్గా ఈ కాలేజీల్లో ఉండే వాటిలో ఆడియో రికార్డ్ కాదు, మోస్ట్లీ వీడియోనే రికార్డ్ అవుతుంది. ఆడియో ఎందుకు రికార్డ్ అవుతుంది? సో ఆ వీడియో ఏదో ఆ టైంకి ఏదో అమ్మాయి వచ్చి ఏదో డౌట్ అడిగింది ఏదైతే ఉంటుందో ఆ వీడియో తీసుకొని చూపించేసినా కూడా చూపిద్దరేమో రేపు పొద్దున్న. సో రేపు మాట్లాడతా అనేసరికి లేదు నేను మాట్లాడనని చెప్పి ఇంకా అర్జెంటుగా ప్రిన్సిపల్ దగ్గరికి లాక్కొని వెళ్ళారు. ఇట్లా లైవ్ క్లాస్లో ఇట్లా అమ్మాయికి ప్రపోజ్ చేశాడని చెప్పి వాళ్ళు వీడియో తీశారు. ఆ వీడియో ట్విట్టర్లో తిరుగుతుంది మొత్తం. సో వీడియో పెట్టి చూపించి ఇది సిచ్యువేషను, ఇలా ఎలాగా అది ఏ రకంగా ఇలాంటి వాళ్ళని అలౌ చేస్తారు అది ఇదంటే ఇమీడియట్గా ఆ ప్రొఫెసర్ని అయితే సస్పెండ్ చేశారు దాని నుంచి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే అతని మీద విచారణ అయితే జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పోనీ అంటే ఆడు చెప్పినట్టుగా పోనీ అమ్మాయి పోనీ నిజంగానే వెళ్ళి ఏదో మాట్లాడింది అనుకుందాం. పోనీ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ ఇట్లాగ ఏదైనా మాట్లాడి ఉంటుంది మహా అయితే, అంతే తప్పిస్తే సార్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, మనకి ఏజ్ గ్యాప్తో సంబంధం లేదు, ప్రేమకి వయసుతో సంబంధం లేదు, ఇలాంటివి అయితే చెప్పదు కదా. ఏదో మాట్లాడి ఉంటుంది. పోనీ ఇది కూడా కాదయ్యా, పోనీ మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మీతో ఉండాలనుకుంటున్నాను కలిసి లైఫ్ అంతా అని ఏదైనా ఒక మాట మాట్లాడింది అనుకుందాం. పోనీ 19 ఏళ్ల పిల్ల అంటే సొసైటీ గురించి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ అవేర్నెస్ ఏమీ లేని అమ్మాయి కదా. అప్పుడు ఒక 50 ఏళ్ల వయసు ఉన్న ఒక ప్రొఫెసర్ ఆ అమ్మాయికి ఇంకా రైట్ వేలో గైడ్ చేయాలి. అమ్మ నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నువ్వు నేను ఫాదర్ అండ్ డాటర్ లాగా అనమాట, నువ్వు నేను అట్లా కాదమ్మా, మనం ఇట్లా కలిసి ఉండాలి, పెళ్ళిళ్ళు ప్రేమలో మనకి కాదమ్మా, మన ఏజ్ వాళ్ళకి కాదు, నువ్వు నీ ఏజ్ పర్సన్ ఎవరినైనా చూసుకో, నేను నా ఏజ్ పర్సన్తో ఉంటే ఓకే, కానీ అట్లా కాదమ్మా, అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి చెప్పొచ్చు, అవునా? అది కాకుండా ఈయన నువ్వు నన్ను ఇష్టపడ్డావు అని నువ్వే చెప్పావు, అందుకే నేను నీకు ప్రపోజ్ చేశాను క్లాసులో అందరి ముందు అంటే ఏంది అది? అంటే ఏమనుకున్నాడంటే నాకు తెలిసి ఇలాగ అందరి ముందు మాట్లాడేస్తే ఆ అమ్మాయి భయపడిపోయి వణికిపోయి నా దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా మిగతా అబ్బాయిలు ఎవరు కూడా అమ్మాయి జోలికి వెళ్ళరు, అప్పుడు ఇంకా అమ్మాయి నాదే, ఇంకా ఇలా ఏదైనా స్కెచ్ చేసాడేమో కొంచెం కంప్లీట్గా. ఏదో అర్జున్ రెడ్డిలో విజయ్లాగా వెళ్ళి అధ్యాపకురాలికి అర్థం కాకుండా ఒక్క ముక్క ఆంగ్లం మాట్లాడకుండా చెప్తున్నాను ఆ పిల్ల నాది, అది అట్లా చెప్పుకున్నట్టున్నాడు. ఏందో అంటే వాడికి ఏ వెర్షన్లో ఒక 19 ఏళ్ళ అమ్మాయి వాడి కంపానియన్ అని అనిపించింది. సో ఇది బేసిక్గా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారాలి, అది ఖచ్చితంగా మారాలి. అండ్ ఈ జనరేషన్ తాలూకు పీపుల్ మాత్రమే చెడిపోయారు అని ఏదైతే ఒపీనియన్ ఉందో దాన్ని పక్కన పెట్టాలి. అది ఏ జనరేషన్ అయినా ఏ ఏజ్ అయినా సంబంధం లేదు దానికి, ఎందుకంటే చాలా దారుణాలు చూస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ తునిలో ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ అయింది, అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ ఒక అతను అయితే వీడియో తీశాడు. సో ఒక పిల్ల బట్టలు వేసుకుంటుండగా ఒక పెద్ద అతను ఉన్నట్టుగా అక్కడ, సో అతను ఏదో చేశాడు అన్నట్టుగా, సో అదేంటో మనకు తెలియదు, బట్ అతని ఏజ్ కూడా చాలా ఎక్కువే. ఇట్లాగా మనం చాలామంది పెద్ద వాళ్ళని కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ జనరేషన్, సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ జనరేషన్ ఏజ్డ్ పీపుల్, అలా కాదు. సో జనరల్గా ఒక మనిషి తాలూకా మనస్తత్వం, ఒక మనిషి తాలూకా మైండ్ సెట్ అనేది వరస్ట్గా ఉండడానికి అది ఎప్పుడు ఏదైనా కారణం అవ్వచ్చు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. అది ఇక్కడ నేను చెప్పే పాయింట్ అనమాట. సో అండ్ ఇంకొకటి, ఈ కాలేజీల్లో కూడా డే బై డే ఏదైతే ఈ కల్చర్ అనేది ఎక్కువైపోతుందో, ఈ లవ్ కల్చర్, ఆ లవ్ కల్చర్ కొన్ని రోజులకి చాలా టాక్సిక్గా మారిపోయే రోజులు కూడా కనబడుతున్నాయి. అండ్ యూనో
కాలేజీలో ఏదైనా ఓపెన్ స్పేస్ అంటే లైక్ కొన్ని ఈ చెట్లు కొంచెం ఎక్కువగా ఎవరికి కనబడని ప్లేసులు ఉంటే అలాంటి వాటిని ఇష్టం వచ్చినట్టుగా వాడటం ఇది చాలా చోట్ల జరుగుతుంది. ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా రీసెంట్గా ఒక రూల్ పెట్టారంట. అదేంటంటే ఐడి కార్డు ఉండి ఓన్లీ ఆ లోపలికి చెందిన వాళ్ళు అన్నట్టు అయితే లోపలికి రావాలి, మిగతా వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పి మెయిన్ గేట్ దగ్గర చెకింగ్ పెట్టారు. సో అవుట్ గేట్ దగ్గర నుంచి ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, ఓన్లీ మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ పెట్టారు. అండ్ మిగతా గేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ క్లోజ్ చేశారు. బట్ ఇన్ గేట్ దగ్గర చెకింగ్లు అయితే కనబడలేదు నాకైతే. సో చెకింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు. బట్ అది ఎందుకు పెట్టారు? బయట వాళ్ళు లోపలికి వచ్చేసి అక్కడ ఏవైతే నిర్మానుష్య ప్రాంతాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా వాళ్ళ ప్రేమ కలాపాలకి వాడుకోవడం అట్లా అనమాట, అలా చేస్తున్నారు. సో జనరల్గా అనేది ఏంటంటే ఈ కాలేజీల్లో కూడా ఈ లవ్ కల్చర్ ఏదైతే ఉందో అది ఎక్కువైపోయి, ఆ యూత్ కల్చర్ ఎక్కువైపోయి అది డే బై డే ప్రొఫెసర్లకు కూడా పాకుతుందేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఒక పక్క. తర్వాత రెండోది, ప్రొఫెసర్లు కూడా మ్యాక్సిమం చెడిపోయారని తెలుస్తోంది. అంటే మ్యాక్సిమం అంటే నేను 100% అన్నమండి. కొంతమంది ఇట్లా ఎవరైతే పర్వర్టెడ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళకి, మనం ఒక కాలేజీలో ఉన్నాం, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం, ఒక ప్రొఫెసర్గా విద్యను నేర్పించే ప్లేస్లో ఉన్నాం, అది లేదు వాళ్ళకి. అది నాకు అర్థమవుతోంది ఇక్కడ. సో ఒక విద్య చెప్పే గురువు స్థానంలో మనం ఉన్నప్పుడు మనం అలాగే బిహేవ్ చేయాలి తప్ప అంటే తప్పుడు పనులు చేయకూడదు అనేది లేదు వాళ్ళకి, అది పోయింది. సో అది చాలామందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఈవెన్ యూనివర్సిటీల్లో కొన్ని చోట్ల ఏంటంటే ఈ రాజకీయాలు జరగడం, ఆ యూనివర్సిటీ రాజకీయాలు వేరు, బయట రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ కావడం, ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో ఈ కాలేజీలు కేవలం చదువుకోవడానికి మాత్రమే అనేది పోయింది. సో అది పోవడం ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం. అది అన్ని రకాలుగాను వాడుతున్నారు ఇంకా తర్వాత. సో అది అనేది. సో ఇది మారాలి. కాలేజీలు కేవలం చదువుకోవడానికి అనేది మళ్ళీ రావాలి. సో కాలేజీల్లో రాజకీయాలు, కాలేజీల్లో యూత్ ఎలక్షన్లు, లేదంటే కాలేజీల చుట్టూ రాజకీయ నాయకులు తిరగడాలు, రాజకీయాలతో కాలేజీలో ఏడల్లో కాలేజీ స్టూడెంట్లు ఇన్వాల్వ్ అయిపోవడాలు, ఇవన్నీ కొంచెం తగ్గి కాలేజీలు యూనివర్సిటీలు కేవలం చదువుకోవడానికి మాత్రమే. విద్యార్థుల వరకు రాజకీయాలు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళే ఓట్లేసి వాళ్ళే మారుస్తారు రాజకీయాన్ని. కాకపోతే విద్యార్థుల వరకు రాజకీయం వెళ్ళడం వేరు, రాజకీయాల్లోకి విద్యార్థులు లాగపడడం వేరు, ఆ మురికి కోపంలోకి. అది జరుగుతోంది. సో ఇట్లా రకరకాల థింగ్స్, ఇది ఒకటని నేను అనట్లేదు. ఇట్లా ఈ లవ్ కల్చర్ కానీ, ఈ పాలిటిక్స్ థింగ్స్ కానీ, లేదంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, విపరీతంగా గొడవలు కొట్టేసుకోవడాలు, అసలు ఏందో చిన్ననాటికి గొడవలు కొట్టేసుకొని చచ్చిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మన రీసెంట్గా ఒక హాస్టల్లో ఒక అబ్బాయిని కొట్టి చంపేశారు ఇట్లా చిన్న గొడవలకి. ఏంది అది అంటే ఏమో మూర్ఖత్వం. ఒక మనిషిని చంపేయడం అంత ఈజీ అయిపోతుంది. అట్లా ప్రతిదీ కూడా కాలేజీల చుట్టూ జరుగుతున్నవి చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది, వాటన్నిటిని మార్చాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు ఎలాగానే మన చేతుల్లో లేదు, మనకు తెలియదు. బట్ డిపెండ్స్, చూద్దాం. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మనం ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు, అలాగే మిగతావి జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఓవరాల్గా అన్నీ కలిపి డిస్కస్ చేసుకుంటే ఎప్పటికైనా మార్పు రావచ్చేమో, మరి చూద్దాం మరి ఇంకా. సో అది గైస్. సో ఇది ఆ బెంగళూరు ప్రొఫెసర్కి సంబంధించిన ఇన్సిడెంట్. సో మామూలుగా కొట్టలేదు, తర్వాత సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి. బట్ వాళ్ళలాంటి వాళ్ళు సమాజానికి చాలా చీడపురుగులు, చాలా పెద్ద చీడపురుగులు. అలాంటి వాళ్ళు సమాజంలో తిరగకూడదు, కానీ తిరుగుతున్నారు, చాలామంది తిరుగుతున్నారు మన చుట్టూ. అన్ఫార్చునేట్లీ మన జనాభా ఎక్కువ, ఇలాంటి పురుగులు కూడా ఎక్కువే మన దగ్గర. అది మ్యాటర్, ఏం చేస్తాం. సో అది గైస్ సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.